ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఐఏఎస్లు అంటే ఆయన మరణం తర్వాత చాలా తెర మీదకి వచ్చాయి. ఎందుకంటే క్విడ్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారతీ సిమెంట్స్ కావచ్చు, లేకపోతే సాక్షి పబ్లికేషన్, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, వీటికి నిధుల తరలింపు జరిగింది ఆయన అధికారాన్ని పెట్టుకుని. దీనికి అవకాశం ఉందా? అటువంటి సిస్టమ్ ఉంటుందా? క్విడ్ ప్రోకో సిస్టమ్ అవకాశం ఉంటుందా? క్విడ్ ప్రోకో అంటే ఇది చాలా వైడ్గా మాట్లాడవచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి జగన్ ఎప్పుడు కూడా ఆ రోజుల్లో సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎప్పుడు కనపడలేదు. ఎవరు చూసిన దాఖలాలు లేవు. ఆయన వచ్చి ఎవరిని అడిగింది కూడా లేదు. ఇప్పుడు ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడో ఏదో బెంగళూరులో ఉండేవాడు, ఆయన పనులు చూసుకునేవాడేమో. కానీ ఏ రోజు కూడా ఏ ఆఫీసర్ని కూడా ఆయన కలిసింది ఉండదు, మాట్లాడింది ఉండదు. నాకు తెలుసు అది. రెండవది, ఇప్పుడు మీరు సాక్షి కానీ భారత్ సిమెంట్ ఏదో అంటున్నారు కదా, వాటిల్లో కూడా వాళ్ళు షేర్లు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనం యూ కెన్ అట్రిబ్యూట్ ఇట్, వాళ్ళకి ఏదో సహాయం జరిగింది కాబట్టి షేర్లు తీసుకున్నారు అనొచ్చు. షేర్లు తీసుకునేటప్పుడు షేర్ అనేది మనం ఒక లాభం వస్తుంది, ఈ కంపెనీ బాగుంటుంది అనేది కూడా 50% ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు షేర్లు పెట్టారు అనేది ఒకటి. యాక్చువల్లీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజుల్లో ప్రెస్ వరకు ఎక్కువ భాగము రాజశేఖర రెడ్డి గారికి ఫేవరబుల్గా ఉండేవి లేవు. అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, మనమే ఒక పేపర్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి సాక్షి పెట్టినారు. సాక్షి పెట్టినప్పుడు దానికి డబ్బులు అంత కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. వాళ్ళు ఆ రోజు ఎవరైతే ప్రాస్పరస్గా బాగా ఇదిగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు కొంచెం పెట్టండి పెట్టించినారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరు పెట్టించారు? వీళ్ళే ఉంటుంది కదా, ప్రభుత్వం తరఫున సాయం జగన్ పెడుతున్నాడు పేపర్ అంటే, ఆ పేపర్ ఎవరి కోసం అంటే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి కోసం ఉపయోగపడతాయని కదా వాళ్ళు. సో అట్లా ఉంటుంది అన్నమాట. కానీ ఆ రోజు వాళ్ళు ఇచ్చారు అంటే రెండు రకాలు. ఒకటేమో ఈ కంపెనీ బాగుంటే మనకు డబ్బులు వస్తాయనేది ఉంటుంది. రెండోది, మనకు సాయం జరిగింది, మనం వీ మస్ట్ బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ ది గవర్నమెంట్, సీఎంఓ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, ఎవరైతే డబ్బులు ఇచ్చినారంటున్నారో వాళ్ళకి లాభాలు జరిగిండొచ్చు, ఇది కాకపోయినా జరిగింటాయి వాళ్ళకి. అదే దాన్నే క్విడ్ ప్రోకో అంటున్నారు కదా. క్విడ్ ప్రో కానీ ఎట్లా అనాలి అంటే, జగన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. జగన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయింటే ఆ రోజు, అప్పుడు ఈ కరప్షను, తర్వాత ఈ క్విడ్ ప్రోకో ఇవన్నీ వస్తాయి. అతను బయట ఎక్కడో ఉన్నాడు, అతను కంపెనీ పెట్టుకున్నాడు. తండ్రి సీఎం కదా అప్పుడు. అదే చెప్తున్నా, ఇవన్నీ పిల్ల ముందా గుడ్డు ముందా లాగా ఉంటుంది అన్నమాట. ఇది యూ మే అట్రిబ్యూట్ ఇట్, అది కాకపోతే మనం ఓన్లీ లెట్ us లీవ్ ఇట్ టు ది కోర్ట్స్. వాళ్ళు కోర్టులో ఎట్లాగో సెటిల్ అవుతాయి కాబట్టి కోర్టు ఏం డిసైడ్ చేసుకొని చూద్దాం. అది అంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈడీ, సిబిఐ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ ఇష్యూలో, క్విడ్ ప్రోకోకి సంబంధించి. ఏదైనా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది ఒక ఐఏఎస్ అధికారిగా? ఇప్పుడు నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఈవెన్ అది ఎంక్వైరీ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా అప్పుడప్పుడు అంటుంటారు. ఏమన్నారు లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన 1,00,000 కోట్లు 1,000 కోట్లు 10 లక్షలు కాదు, కొన్ని అమౌంట్స్ ఉన్నాయి. ఆయన చెప్పింది కూడా 1,400 కోట్లు. అప్పుడే ధర మీద వచ్చింది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అంటే దట్ ఆ ప్రొజెక్షన్ ఇచ్చేసి వీళ్ళు దొంగలు అంటే దొంగ నిజంగానే దొంగ ఏమో అనుకుంటారు. అట్లా క్రియేట్ ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు జగన్ ఏమవుతాడు, కోర్టు అది శిక్ష పడుతుందా, జైలు పోతాడా అనేది మనం నిర్ణయించలేము. జేడీ గారు ఏం చెప్పారు మీకు? జేడీ గారు చెప్పింది అదే, 1,00,000-2,00,000 కోట్లు కాదు, ఇది 1,400 కోట్లు. దాంట్లో కూడా నాకు చెప్పలేదు, మీరు మీడియాలో చెప్తున్నారు. తర్వాత రెండోది, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి బహుశా ఈ కరప్షన్ ఛార్జెస్ జగన్కు వర్తించవు. అంటే పడితే పెనాల్టీ లాంటివి ఏమైనా పడచ్చా? అవి కూడా ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఆయన క్లియర్గా నువ్వు షేర్లు ఇచ్చినాడు, షేర్లు కొనుక్కున్నాడు, కంపెనీ బాగుంటే నీ షేర్ సమస్య అది. అంతే, కంపెనీ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి సమస్య అది. నువ్వు నాకు పని చేసుకున్నట్టు వాళ్ళు రొటీన్గా కూడా పని చేసుకుని ఉండొచ్చు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కోర్టులు డిసైడ్ చేస్తాయి, కోర్టులు ఎట్లా చేస్తుంది, మనం దాని గురించి ఇప్పుడు కామెంట్ చేయడం అనేది సమంజసం కాదు. అంటే ఈ కేసులో క్విడ్ ప్రోకోకి సంబంధించి కేసులో కొంతమంది ఐఏఎస్ల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా. అంతే కదా, ఆ రోజు డెసిషన్ తీసుకున్న ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు సంబంధం ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పకపోతే ఆర్డర్ జగన్ కాదు కదా ఇచ్చింది, ఆఫీసర్లు కదా జీవోలు ఇచ్చేది, ఆఫీసర్లు డెసిషన్లు ఇచ్చేది.
కాబట్టి ఆఫీసర్ల మీద నెపం పడింది, కొంతమంది అమాయకులు సఫర్ అయినారు, అట్లా ఉంది ఇదంతా మనం ఊరికి కామెంట్ చేయడం వేస్ట్. ఇప్పుడు అది కోర్టులు నిర్ణయించాలి, మన విచారణ అధికారులు నిర్ణయించాలి, చూద్దాం.